అదే విధంగా అదే విధంగా ప్లీజ్ ఇంకొక లక్ష్మణ్ గారు ప్లీజ్ మళ్ళీ వద్దాం, మీ దగ్గరకు వద్దాం. బీజేపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. కృష్ణారెడ్డి గారు విన్నారు కదా, ఒక పక్క గతంలో అధికారంలో ఉంది, ఇప్పుడు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఏం చెప్తుందో విన్నారు. రైతుల పాలిట మేమే దేవుళ్ళు, రైతుల పాలిట మేమే చేయాల్సినంత చాలా చేసాం అంటున్నారు. ఇటు పక్క కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తే అసలు రైతులనే రాజుని చేస్తాము, అసలు రైతులు అంటేనే కాంగ్రెస్ అంటేనే రైతులు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనేక కొన్ని పథకాలు రైతులను ఏ విధంగా అయితే ఆదుకుంటుందో, రైతుల విషయం ఖాతాల్లో ఏ విధంగా ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించిన అకౌంట్లో డబ్బులు ఏ విధంగా వస్తుందో మనం చూస్తూ ఉంటాం. కాకపోతే తెర ముందు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాల బొమ్మలు, రాష్ట్ర ప్రభుత్వ ఎవరైతే ఉన్నారో అధికారులు ఉన్న వాళ్ళ చిత్రాలు మాత్రం కనబడుతుంటాయి. తెర వెనుక కొన్ని కేంద్ర ప్రభుత్వం చేసినవి కూడా పెద్దగా ఫోకస్ కావు. ఇలాంటి సమయంలో మీరు ఈ రెండు పార్టీలు విన్నారు కదా, దాదాపుగా అసలు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి ఏ ప్రభుత్వం ఏం చేసింది, కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, కృష్ణారెడ్డి గారు ఏమంటారు? సార్, ముందుగా మీకు మెగా 9 ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, పెద్దలందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నాం సార్. ముఖ్యంగా ఇందాక రెండు పార్టీల నాయకులు మాట్లాడింది ఏంటంటే, అసలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది, వాటి పరిష్కార మార్గాలు ఏంది, ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ ఏముంది, రైతులకు ఉన్న సమస్యలు ఎంతసేపు నేను గొప్ప అని చెప్పుకోవడం తప్ప వీళ్ళకు ప్రజా సమస్యలు అనేది పూర్తి స్థాయిలో అర్థమైనట్టు లేదు రెండు పార్టీలకు. ఈ రోజు అకాల వర్షాలతోటి రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకోటి, సొసైటీలు లేవు, సొసైటీలు అయిపోయినాయి, మార్కెటింగ్ కమిటీలే నడుస్తున్నాయి, సొసైటీల పదవి కాలం అయిపోయింది, బాధ్యత ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అధికారులకు పూర్తి స్థాయిలో జిల్లాల ఎక్స్టెన్షన్ అయిన తర్వాత, మండలాల ఎక్స్టెన్షన్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో వ్యవసాయ అధికారుల రిక్రూట్మెంట్ జరగలేదు. అందుకనే వ్యవసాయదారులకు కొనుగోలు కేంద్రాల దగ్గర సరైన కొనుగోలు లేకుండా పోయింది. దాంతో ఏమైంది, పంట వచ్చిన తర్వాత కల్లాల దగ్గరనే 10 నుంచి 25 రోజుల వరకు కళ్ళం దగ్గరనే రైతు ధాన్యం పెట్టుకొని అక్కడనే పొద్దున సాయంత్రం రాత్రి పగలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని దౌర్భాగ్యానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కారణము, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడము. దీనికి ఇప్పుడు బాధ్యత ఏ ప్రభుత్వం వహిస్తుంది? గతంలో ఉన్న పార్టీ పరిస్థితి ప్రభుత్వం తీసుకుంటుందా, ఇప్పుడున్నదే తీసుకుంటుందా? ఇవన్నీ మాట్లాడకుండా మేమేదో రైతులకు అది చేసినాము ఇది చేసినాము, ఏదో రైతు బంధును రాజకీయ అవసరాలకు వాడుకునే విధంగా మాట్లాడుకోవడం తప్ప వీళ్ళు రైతుల ప్రేమ కౌరవించి చేసినట్టు లేదు. రైతుకు ఎక్కడ సమస్య ఉంది, దేనితోటి సమస్య ఉంది, రైతు గిట్టుబాటు దగ్గర ఉందా, ఇంకేదన్నా ఉన్నదా, అది ఏది ఐడెంటిఫై లేదు. ఏదో రైతు బంధు ఇచ్చేసాం అది ఒక్కటి తప్ప ఇంకో మాట లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే వ్యవసాయ అధికారులను ప్రాపర్ గా ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఫిల్ చేయండి. కళ్ళం దగ్గర ఈ రోజు అయితే వెంటనే కొనుగోలు చేయించండి. ఇప్పుడు మక్కలు లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో అమ్మిన మక్కలకు 4 నెలల తర్వాత కూడా డబ్బులు పడలేవు. ఇప్పటికి కొన్ని ప్రాంతాలలో మక్కల డబ్బులు పడలే, వడ్ల కొనుగోలు పడ్డలేదు. ఇంకా రెండో పంట ఎప్పుడు వస్తాయని రైతులు అగమ్య గోచరంగా ఉన్నారు. ఎందుకంటే పిల్లల ఫీజులు కట్టాలన్నా, ఏది కట్టాలన్నా, ఏది చేయాలన్నా, సమ్మర్లోనే వ్యవసాయానికి సంబంధించిన ముడి సరుకులు కొనుక్కోవాలన్నా, విత్తనాలు కొనుక్కోవాలన్నా, దీనికి అంతటికి ముందుగా డబ్బులు రావాలంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుంది, ఏది ఇస్తుంది అనేది రైతులు ఇప్పుడు కొంతమంది మనం ప్రత్యక్షంగా రైతులతో మాట్లాడితే సమస్య తెలుస్తుంది. ఎంతసేపు మన పార్టీ నాయకులు చెప్పిన గొప్పలు, మన పార్టీ పెద్ద నాయకులు మాట్లాడింది రికార్డ్ వేసుకొని ఈడ మాట్లాడుతున్నట్టే ఈ ఇద్దరు నాయకులది ఉన్నది తప్ప వాస్తవంగా రైతులను కలిసి ఈ రోజు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏందనేది స్పష్టంగా మాట్లాడిన ఇద్దరు నాయకులు లేరు. ఇక్కడ సమస్య అనేది మనకు స్పష్టంగా, నేను రెగ్యులర్ గా వెళ్తుంటాను, రైతులతో డిస్కషన్ చేసినప్పుడు అన్నారు గతంలోని రాలే, ఇప్పుడు ఈ పంట మీద కూడా అమ్మిన తర్వాత డబ్బులు వస్తాయా లేదా, వర్షాల దగ్గరకు వచ్చిన తర్వాత మా పరిస్థితి ఏంటి అనే విధంగా రైతులకు ప్రభుత్వం మీద విశ్వాసం లేదు. గత ప్రభుత్వము ఏం చేసింది, మోసం చేసింది. రైతు రుణమాఫీ చేస్తామని 5 ఏళ్లు కాలయాపన చేసి రైతులను ఇబ్బంది పెట్టి ఈగో చేస్తున్నాం, అగో చేస్తున్నాం, ఎలక్షన్స్ ముందు 1 లక్ష చేస్తున్నామని చెప్పేసి ఏదో తూతూ మంత్రంగా చేసి పబ్లిక్ ప్రచార ఆర్భాటానికి చేసేసి రైతులను మోసం చేసింది గత ప్రభుత్వం. మళ్ళా ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్ వస్తుందని తెలిసి ఉండి కూడా రైతు బంధు వేయకుండా 4-5 రోజుల ముందు వేస్తామని చెప్పేసి దాన్ని రాజకీయ అవసరాలకు ఓట్ బ్యాంక్ కింద మలుచుకుందామని బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వము ఆలోచన చేస్తే దాంతో ఎలక్షన్ కమిషన్ ఆపేయడంతో ఎవరు నష్టపోయిన మీ రాజకీయ అవసరాలకు
రైతును నష్టపరిచిందా లేదా, అది వాస్తవమా కాదా? అవన్నీ చెప్పకుండా మేము ఏదో రైతుని ఇది చేస్తామనుకున్నాము. రైతుకు ఎన్నడూ గిట్టుబాటు ధర ఇచ్చిండు? రైతులను వేడి లేచి జైళ్లలో పెట్టిన ఘనత మీది కాదా? బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కాదా? దానికి మనం అవన్నీ ఒకరి చరిత్ర చదువుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు మనం వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, రైతులకు ఇప్పుడు వెంటనే తడిసిన ధాన్యాన్ని అయినా ఏదైనా తరుగు లేకుండా కొనుగోలు చేయాలి. చాలా మంది అవినీతి అధికారులు ఇప్పుడు ఎందుకంటే అక్కడ రాజకీయ పర్యవేక్షణ లేదు. ఈ ఒక్క ఎమ్మెల్యే కూడా కొనుగోలు కేంద్రానికి ప్రారంభోత్సవానికి ప్రతి కొనుగోలు కేంద్రానికి ఎమ్మెల్యేని ప్రారంభోత్సవం అనుకోవాలి. ఇదే మీ పద్ధతితో నాకు అర్థం కాలేదు. 15 రోజుల దాకా ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీకి రాకపోతే 15 రోజుల దాకా కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేస్తుంది. ఇదేం దౌర్భాగ్యం అయితే నాకు అర్థం కావట్లేదు. ఈ ఎమ్మెల్యేలకు పని అక్కడ కళ్ళం ఓపెన్ ఉంది, రేపు ఉన్నది అంటే ఎమ్మెల్యే వచ్చినా రాకపోయి అక్కడ ధాన్యము పంట పండించేళ్ళు ధాన్యము ఇది చేస్తున్నారంటే ఎంబట్టే కొనుగోలు కేంద్రాలు ఇది చేయాలి. కానీ ఎమ్మెల్యే గురించో మంత్రి గారి గురించో ఇంకెవరి గురించో ఆపడము ఎంతవరకు సమంజసము? దీని మీద వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఒక జీవోనైనా ఇష్యూ చేయాలి. ఎవరున్నా లేకపోయినా కొనుగోలు కేంద్రాలు పంట ఎంపటే కళ్ళం దగ్గరికి వచ్చిన వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలి. ఏ అధికారి గురించో ఏ రాజకీయ నాయకుడి గురించో ఆ యొక్క కళ్ళం దగ్గర కొనుగోలు ఆపొద్దు అనేది జీవో ఇష్యూ చేసి కలెక్టర్లకు లేదంటే వ్యవసాయదారుల అధికారులకు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే పద్ధతిగా ఉంటుంది. కానీ రాజకీయ మేరకు కొరకు రాజకీయ మెప్పు కొరకు ఈ మా ఒక ఎమ్మెల్యే ఉంటాడు మదన్మోహన్ రావు అని హీరో షో పుటబుల్ తప్ప రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ ఏ ఒక్క రోజు పట్టించుకున్నాడు కాదు. వస్తే ఒక్క నిమిషం సార్, రైతు ఒక మా నాన్ లోకల్ క్యాండిడేట్ 6 నెలలకు ఒకసారి వస్తాడు. ఒక 50 కార్లు పెట్టుకుంటాడు. ఆ షో పుటబుల్ చేసుకోవడం తప్ప రైతు సమస్యల గురించి కానీ ఎక్కడ మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి, పరిస్థితి కూడా ఉండదు. ఒక్కరితోటి కూడా ఒక్క దగ్గర కారాపి మాట్లాడింది లేదు. ఒక గ్లాసు నుంచి మాట్లాడిన పరిస్థితులు లేవు ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే ఈ దేవతలన్నా కనీసము భక్తుల గురించి దర్శనం ఇచ్చి కనీసము భక్తి మార్గానికి వాళ్ళు భక్తి కేంద్రం చూసుకుంటా మోక్ష మార్గాన్ని ప్రదర్శిస్తుండే, లేదంటే కొన్ని వరాలు ఇస్తుండే. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే గ్లాసు దించుడు పాపం. ఎమ్మెల్యేలు చిన్న చోట మూట నాయకుల నుంచి అది ఏమి పద్ధతికి వచ్చిండ్రో ఏదొచ్చిండ్రో ఎక్కడన్నా రైతులు ఇబ్బందిగా కనబడితే వారి గురించి ఆపడమో అక్కడ జనాలుంటే పరిష్కారం మూలంగా మాట్లాడి సమస్యను ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఏం లేదు. ముందట ఒక 4 పోలీస్ జీపులు ఉండాలి, వెనుక 4 పోలీస్ జీపులు ఉండాలి, కార్యకర్తలు 50 కార్లు ఉండాలి. ఇదే దర్పము. ఏంటంటే రేపు పొద్దున ఈ ఎమ్మెల్యే 100 కోట్లు ఖర్చు పెడతాడు, 200 కోట్లు ఖర్చు పెడతాడు అనేది ఒక షోపుటపు తప్ప ప్రజలకు అవసరమయ్యే పని చేస్తున్నానే ఎమ్మెల్యే ఇప్పటికీ ఒక్కరు లేరు. మనం ఈ టీవీ డిబేట్లను కాదు సార్, మీ ఛానల్ ద్వారా మీరు కనుక్కోండి. ఒక్క ఎమ్మెల్యే పేరైనా ఎక్కడన్నా నియోజకవర్గాలలో ఒక్క దగ్గర ఈ ఎమ్మెల్యేకి పనిచేస్తున్నాడు, ఈ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, ఈ మంత్రి అందుబాటులో ఉన్నాడు కాంగ్రెస్ నుంచి అని ఏ ఒక్క దగ్గరనన్నా వచ్చిందని చెప్పండి సార్. ఏ ఒక్క జిల్లాలో ఎంతసేపు వ్యాపారాలు ప్రజా సమస్యలు రైతు సమస్యలు అనేది కాంగ్రెస్ నాయకులకు పట్టింపు లేదని చెప్పి రైట్ అండి. ఓకే రామచంద్ర గారు విన్నారు కదా కృష్ణారెడ్డి గారు చెప్పింది. వాస్తవంగా ఎందుకు తీసుకోండి సలహాలు? ఎందుకంటే ఎన్నికల ముందు మీరు రైతుల డిక్లరేషన్ అనే ఒక విషయాన్ని చెప్పారు, అది ఒక పెద్ద బోగస్ అంటున్నారు హరీష్ రావు గారు. ఎందుకు ధాన్య కొనుగోలు కేంద్రాలతో అసలు రైతులు ఎందుకు అల్లాడుతున్నారు? ఒక కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఎందుకు రైతు సమస్యల మీద ఎందుకు గుర్తించరు? వాస్తవంగా సెక్రటరియట్ ముందు ప్రజా దర్బార్లు పెట్టి ప్రజా సమస్యల వినతులు తీసుకున్నట్టు ఆయా నియోజకవర్గాల్లో అక్కడకున్నటువంటి రైతుల సమస్యలు ఇదే విధంగా ఒక రైతు దర్బార్లాగా ఎందుకు పెట్టరు? ఆ విధంగా రైతుల సమస్య మీద ఎందుకు అవగాహన కలిచారు? ఎంతసేపటికి రాజకీయ వైరుధ్యాలు రాజకీయ సవాళ్లు ప్రతి సవాళ్లతోనే కాలం